తులా రాశి వారికి త్వరలో అతిపెద్ద లాటరీ తగలబోతుంది. చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల దరిద్రం పోయి జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు. భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో చూడండి. తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు సమతుల్య స్వభావాన్ని కలిగి ఉంటారు. న్యాయానికి సమానత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారు ఆర్థిక పరంగా ఎప్పుడూ కూడా స్థిరత్వాన్ని కోరుకుంటారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తులు కానీ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసి తన తరపున తర్వాతి తరాల వారికి ఇవ్వాలనే కోరిక తులారాశి వారిలో బలంగా ఉంటుంది. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు, ఆకర్షణ, సౌందర్యం మొదలైన వాటిపై వీరికి అధికంగా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే వీరిది కొంచెం పై చేయిగా ఉండే మనస్తత్వం కూడా ఉంటుంది. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో తులారాశి వారు నేర్పరులుగా చెప్పుకోవచ్చు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం అస్సలు వెనకడిగి అయితే వేయరు. రాశులన్నిటిలో కంటే ఈ తులారాశి చాలా ప్రత్యేకమైంది. ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు దానికి ఎన్నైతే ఆటంకాలు ఉండకూడదో అన్నీ వస్తాయి. కానీ అసలు వెనకడుగు వేయకుండా ఆ పనిని అయితే ఎంతో సులభంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. వీరికి కోపం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. కానీ కోపం వస్తే మాత్రం దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. అయితే నూతన పెట్టుబడులకు మాత్రం సమయం అనుకూలంగా లేదు. ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలే కొంచెం ముందుకు నడిపించడానికి, అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం వచ్చినట్లయితే పార్ట్నర్షిప్లు ఎవరైతే చేస్తూ ఉన్నారో మీ పార్ట్నర్ పేరు మీదుగా కనుక పెట్టుబడులు అనుకూలంగా ఉంటే వారి పేరు మీదుగా పెట్టుబడులు పెట్టడం మంచిది. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలి అనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు. వ్యాపార పరంగా మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెట్టే మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా వసూలు అవుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. వ్యాపార విషయాల్లో మాత్రం కొంచెం గోప్యతను పాటించండి. అంటే ఏదైనా ఒక పని చేద్దాం అనుకునేటప్పుడు దాని గురించి నలుగురిలో చర్చించకండి. ఆ పని పూర్తయిన తర్వాతే అందరికీ చెప్పుకోవడం మంచిది. విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా కొన్ని పరిస్థితులు అయితే మారుతాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి స్కాలర్షిప్లు లభించడం కానీ, రాసేటువంటి ఎంట్రన్స్ పరీక్షలు కానీ, ప్రభుత్వ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు. అయితే నూతన పరిచయాల విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. కొన్ని పరిచయాలు మాత్రం మిమ్మల్ని తప్పుడు దారిలో నడిపించడం, చెడు వ్యసనాలకు బానిసలు చేసే అవకాశం కనిపిస్తుంది. అటువంటి పరిచయాలు మీరు మొదట్లోనే కట్ చేసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలానే విద్యార్థులకి ఈ సమయంలో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత రెండూ కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తులారాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంటే గతంతో పోలిస్తే ఈ సమయం మీకు కొంచెం ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి ఆహారం విషయంలో కానీ, నిద్ర విషయంలో కానీ మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం మొదలైనవి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరింత సహాయం పడతాయి. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లో శుభవార్తలు అయితే వింటారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి. కాబట్టి వాటిలో తక్కువ మొత్తమే పెట్టుబడి పెట్టుకోండి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే 1 కాదు 2 కాదు 14 సంవత్సరాల నుండి మీరు అనుభవిస్తున్నటువంటి దరిద్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తులారాశి వారిని విడిచి వెళ్ళిపోతున్నాయి. అదృష్టం మీ ఇంటి తలుపు తట్టిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఈ సమయం నుండి కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారికి ఆర్థిక పరంగా కూడా
స్థితి అనేది పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు అనేవి పెరగడం కానీ, ఆర్థిక విషయాల్లో ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు తీర్చేయడం, చేసేటువంటి రుణ ప్రయత్నాలు కలిసి రావడం, ఈ విధంగా అన్ని విధాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మాత్రం ట్రాన్స్ఫర్లు కోరుకునేవారు కొంచెం ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ సమయంలో అనుకున్న ప్రదేశాలకు బదిలీలు ఏర్పడే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది. అయితే ప్రమోషన్ ఇంక్రిమెంట్లకు ప్రయత్నించేవారు మాత్రం ఆ ప్రయత్నాలు మరింత వేగం చేయండి. ఖచ్చితంగా పై స్థాయి అధికారుల యొక్క సహకారంతో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఉద్యోగ ప్రదేశంలో ఎవరితో కూడా వివాదాలకు వెళ్ళకండి. ఈ సమయంలో మీకు అభివృద్ధి అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి చాలా వరకు కూడా సున్నితంగానే అందరితో సంబంధాలు కొనసాగించుకున్నట్లయితే మీ వృత్తి మరియు ఉద్యోగ జీవితంలో ఖచ్చితంగా అభివృద్ధి అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబంలో ఎంతో కాలంగా విడిపోయినటువంటి సభ్యులను కలవడం, తోబుట్టువుల మధ్య ఏవైనా మనస్పర్ధలు వచ్చి విడిపోయినట్లయితే వారందరూ కూడా మరలా కలవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి కుటుంబానికి, స్నేహానికి సమ ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. చాలా సందర్భాల్లో వీరు స్నేహితులకి సహాయం చేస్తూ వారి దగ్గర నుండి సహాయం పొందుతూ వీరికి స్నేహితులు అంటే ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. ఇక జీవిత భాగస్వామి విషయంలో చూసుకున్నట్లయితే వీరిలో కాంప్రమైజ్ అయ్యే తత్వం ఉంటుంది. చాలా వరకు కూడా జీవిత భాగస్వామి విషయంలో అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు. సంతాన పరంగా కూడా ఎప్పుడూ సంతాన విషయంలో ఏం చేయడానికైనా అస్సలు వెనకాడరు. సంతానం అంటే అమితమైన ప్రేమ అభిమానాలు ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తాయి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ విషయాల్లో మాత్రం మీరు నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. రాజకీయ విషయాల్లో కోరుకున్న విధంగా అభివృద్ధిని అయితే సాధిస్తారు కానీ కొంచెం ఒడిదుడుకులు, సవాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. కళాకారులకి డబ్బు వస్తుంది కానీ అది సరైన మార్గంలో ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు. మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావాలని మీ డబ్బును కానీ మీ యొక్క పేరు ప్రఖ్యాతులను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. వారి వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అటువంటి వ్యక్తులను కొంచెం దూరం పెట్టడమే మంచిది. అలానే ఈ సమయంలో ఎవరైతే ఎంతో కాలంగా గృహం మార్పులు కానీ, నిర్మాణాలు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. గృహం విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. తులా రాశివారు ఈ సమయంలో కుటుంబంలో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి కొన్ని శుభకార్యాలు పూర్తి చేయడం జరుగుతుంది. ప్రేమ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ప్రేమికుల మధ్య ఇతరులు రావడం వల్ల మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వివాదాలు అయినప్పుడు బయట వ్యక్తులు మాత్రం అస్సలు రానివ్వకండి. అలానే ఈ రాశివారు ఈ మాసంలో కొన్ని విహారయాత్రలు, తీర్థయాత్రలు కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. శుభకార్య ఆహ్వానాలు కూడా అందుకోవడం జరుగుతుంది. ఈ రాశివారికి శుక్రవారం, గురువారం బాగా కలిసి వచ్చే రోజులు. ఈ రోజుల్లో ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళడం కానీ, ఏవైనా ముఖ్యమైన పనులు ప్రారంభించుకున్నట్లయితే అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఓకే అండి, తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.